అందరికీ నమస్కారం. శ్రీ మాత్రే నమః. ఓం నమ శివాయ. ఓం శ్రీ సాయిరామ్. వృషభ రాశి వారికి మార్చి 9వ తేదీన ఆదివారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం ఎటువంటి శుభవార్త రాబోతుంది, వీరికి ఏ విధంగా అనుకూలంగా ఉండబోతుంది, రేపటి రోజున మీరు చేయవలసినటువంటి పనులేంటి, చేయకూడనటువంటి పనులేంటి అనే విషయాల గురించి ఈ రోజు అయితే మనం వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. అంతకన్నా ముందు మా ఛానల్ ఏదైనా కొత్తగా చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. వృషభ రాశి వారికి ఈరోజు రాబోతున్నటువంటి మంచి వార్తలు ఏంటి, అలాగే ఆ వార్తల వల్ల మీరు పొందేటువంటి ఆనందం ఏమిటి, ఆ వార్త దేనికి సంబంధించింది అనే విషయాలు తెలుసుకుందామండి. వృషభ రాశి వారు ఎవరైతే మన ఛానల్ని మొట్టమొదటిసారిగా చూస్తున్నారో తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. వృషభ రాశి వారికి మార్చి 9వ తేదీన ఆదివారం రోజున వీరు రిసీవ్ చేసుకోబోయేటువంటి శుభవార్తలు ఏంటి, అలాగే వీరి యొక్క దినఫలాల ప్రకారం చూసుకున్నట్లయితే భగవంతుడు వీరికి మంచి అవకాశాన్ని కల్పించాడని చెప్పుకోవాలి. వృషభ రాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని కనుక మనం గమనించినట్లయితే వృషభ రాశి వారు చాలా దృఢమైనటువంటి సంకల్పంతో ఉంటారు. మంచిగా ఏదైనా ఒక కష్టం వస్తే వెంటనే తీరిపోవాలని చెప్పి ఎప్పుడు అనుకోరండి. ఆ కష్టానికి తగిన ప్రతిఫలాన్ని వెంటనే ఆశించారు. మంచి స్వభావం కలవారు. అలాగే ఇదే మాకు కావాలి అంటే మాకు ఏదైనా ఒక సమస్య వచ్చింది, ఆ సమస్య నుండి వెంటనే బయటపడాలి అని చెప్పి అనుకోరు. సమస్యకు పూర్తిగా మంచి పరిష్కార మార్గాన్ని కనుగొంటారు. అలాగే తర్వాత మళ్ళా మీ జీవితంలోకి ఆ సమస్య బాధ పెట్టకుండా చాలా అంటే చాలా ఎక్కువగా ఆ సమస్య పట్ల శ్రద్ధ వహిస్తారు. అలాగే ఎవరిని మనసు నొప్పించారండి వృషభ రాశి వారు. అలాగే ప్రతి ఒక్కరిని కూడా గౌరవిస్తారు. సంఘంలో వీరికి చాలా ఉన్నతమైనటువంటి ప్రతి ఒక్కరి చేత కూడా మంచి మన్ననలు పొందుతారు వృషభ రాశి వారు. అలాగే ఏదైనా సహాయం చేయాలంటే మాత్రం ఈ రాశి వారు ముందుంటారు. ఎవరైనా కానీ మంచి మనసుతో వీరికి నచ్చినటువంటి సహాయం చేస్తారు. ఒకవేళ వీరి దగ్గర కనుక ఎవరైనా సహాయం చేయడానికి ఆస్కారం లేకుండా పక్షాన తప్పకుండా మొహమాటం లేకుండా మా దగ్గర లేదు అని చెప్పేసి ముఖం మీద చెప్పేస్తారు. స్ట్రైట్ ఫార్వర్డ్ అంటారు. ఆ విధంగా ఎవరితోనే ఉన్నట్లే చెప్పేస్తారు. ప్రతి ఒక్కరితో కూడా ప్రేమ భావంగా ఉంటారు. ఎవరిని కూడా మోసం చేసేటువంటి వ్యక్తులు కాదు. అన్ని రాశులకెల్లా మంచిగా అంటే ఏదైనా ఒక ఓర్పు సహనంతో ఎవరికైనా సహాయం చేయడంలో ఈ రాశి వారు చాలా ముందులో ఉంటారండి. అలాగే ప్రతి ఒక్కరిని కూడా గౌరవిస్తారు. ప్రతి ఒక్కరి గౌరవ మన్ననలు కూడా వీరు అంతే విధానంగా స్వీకరిస్తారు. ఇక వృషభ రాశి వారు చాలా అంటే చాలా మంచి స్వభావం కలిగిన వారు. రాశులు అన్నిట్లోకెల్లా స్వభావం ఎక్కువగా ఉన్న వృషభ రాశిదే. ఇక అన్ని రాశుల వారు మంచి వ్యక్తులు ఉంటారు. కానీ ఈ రాశి వారిలో ఏంటంటే కొంచెం మంచిగా ఏదైనా కానీ పాజిటివ్గా తీసుకుంటారనమాట. వృషభ రాశి అనేది రాశి చక్రంలో 2వ రాశి. కృతిక 2, 3, 4 పాదాలు, రోహిణి 1, 2, 3, 4 పాదాలు, మృగశీల 1, 2 పాదాల్లో జన్మించిన వ్యక్తులు ఈ యొక్క వృషభ రాశి కిందికి వస్తారు. అలాగే రాశికి అధిపతి శుక్రుడు. ముందుగా మనం చెప్పుకున్నట్టుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని గమనించినట్లయితే కనుక చాలా అంటే చాలా అనుబంధాలకు ప్రాధాన్యత కూడా ఎక్కువగా ఇస్తారు. అలాగే దృఢ సంకల్పంతో కార్యాచరణ శక్తిని కూడా కలిగి ఉంటారు. ఏదైనా అనుకుంటే సాధించేంత వరకు కూడా నిద్రపోరు పట్టుదల ఎక్కువ వీరిలో. అలాగే సొంత విషయాలు ఏదైనా కానీ జోక్యం చేసుకుంటే అసలు తట్టుకోలేరు. అలాగే వీరి యొక్క పర్సనల్ విషయాలు గోప్యంగా చాలా చక్కగా ఉంచుకుంటారండి. ఇతరుల విషయాలు కూడా చాలా గోప్యంగా ఉంచడానికి వీరు ఆసక్తిని చూపిస్తూ ఉంటారు. అలాగే సమాచార సేకరణకు విలక్షణమైన పద్ధతులు అవలంబిస్తూ ఉంటారు. ఈ హృదయంలో చోటు సంపాదించుకుంటే అది ఎప్పటికీ కూడా చెరిగిపోదని చెప్పుకోవాలి. ముఖ్యంగా విషయంలోకి వస్తే కనుక 2025 సంవత్సరం మార్చి 9వ తేదీన ఆదివారం దిన ఫలితాల ప్రకారం వృషభ రాశి వారికి చూసుకున్నట్లయితే కనుక సాయంత్రం లోపు ఊహించినటువంటి కొన్ని సంఘటనలు అయితే జరగబోతున్నాయండి. అంటే ఏంటంటే మీ పరిస్థితిని బట్టి ఒక్కొక్కరి జీవితంలో ఒక్కొక్క రకమైనటువంటి సంఘటన జరిగేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. చాలా కాలం క్రితం విడిపోయినటువంటి ఒక వ్యక్తిని కూడా మీరైతే కలుసుకున్నటువంటి మంచి అవకాశాలు మీకు రాబోతున్నాయి. అంటే మీకు వారు కాల్ చేయడం కానీ వారి యొక్క అడ్రస్ గురించి మీకు ఇతర వ్యక్తుల ద్వారా మీకు తెలియజేయడం కానీ వారు నేరుగా మీ దగ్గరికి రావడం కానీ ఇలా ఏదో ఒక సంఘటన జరిగేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. విడిపోయినటువంటి స్నేహితులు మరలా తిరిగి కలుసుకుంటారు. అలాగే కుటుంబ సభ్యులు ఉన్నటువంటి వాగ్వాదాలన్నీ తొలగిపోతున్నాయి. అలాగే బంధువుల నుండి మీకు ఆహ్వానం అందేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. అంటే ఏదో శుభకార్యానికి సంబంధించినటువంటి మీ యొక్క బంధువుల నుండి ఒక మంచి ఆహ్వానాన్ని అయితే మీరు రిసీవ్ చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే వృషభ రాశి వారు చాలా కాలం క్రితం వదిలేసినటువంటి ఒక పనిని మీరు పూర్తి చేయగలుగుతారండి. ఆ పని పూర్తి చేయాలని మీరు చాలాసార్లు భావించారు. కానీ అయితే ఆ పని పూర్తి చేయడంలో కొన్ని అడ్డంకులు అయితే వచ్చాయి.
కాబట్టి తప్పకుండా మీరైతే మంచిగా పనినైతే వర్క్ ఫుల్ చేస్తారు. కుటుంబ సభ్యుల యొక్క మద్దతు కూడా ఉంటుంది. ఈ విధంగా వృషభ రాశి వారి యొక్క జీవితంలో మార్చి 9వ తేదీన ఆదివారం రోజు సాయంత్రం 4 గంటల తర్వాత ఊహించినటువంటి కొన్ని సంఘటనలు జరిగేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అలాగే మీ యొక్క లైఫ్లో కుటుంబ సభ్యులకు సంబంధించి ఒక పెద్ద సమస్యతో మీరు బాధపడుతుంటారు. ఆ సమస్యకు పరిష్కారాన్ని కూడా ఈ మధ్యకాలంలో మీరు చాలా గట్టిగా ఎక్కువగా అన్వేషిస్తున్నారు, కానీ ఆ సమస్యకు పరిష్కారం అయితే దొరకటం లేదు. అయితే ఈరోజు దినపరల ప్రకారం సమస్యకు పరిష్కారం అయితే లభించబోతుంది. ఇక మిగిలినటువంటి అంశాలు అయితే వ్యాపారస్తులకు సానుకూలమైనటువంటి ఫలితాలు ఉంటాయి. వ్యాపారం సజావుగా సాగుతుంది. ఉద్యోగస్తులకు కూడా మిశ్రమమైన ఫలితాలు కనిపిస్తున్నాయి. పని ఒత్తిడి కాస్త ఎక్కువ ఉండడం వలన నీరసం, తలనొప్పి మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశాలు కూడా ఉన్నాయి. అలాగే వృషభ రాశి వ్యక్తులు ఎవరైనా కానీ నూతన ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్నట్లయితే ఒక అవకాశం మీ ముందుకు వచ్చేటువంటి పరిస్థితులకు చాలా చక్కగా కనిపిస్తున్నాయి. ఆర్థికంగా చూసుకుంటే కొన్ని ఖర్చులు ఎక్కువగా ఉన్నాయి. ఆర్థిక క్రమశిక్షణ అనేది చాలా అవసరం. అలాగే విలాసవంతమైనటువంటి వస్తువుల కోసం ధనాన్ని ఎక్కువ ఖర్చు చేస్తుంటారు. ఈ విషయంలో కాస్త అప్రమత్తత అనేది చాలా అవసరం అండి. ఈ విధంగా అనుకూల ప్రతికూల ఫలితాలు మిశ్రమంగా వృషభ రాశికి మార్చి 9వ తేదీన ఆదివారం రోజు గడవబోతుంది. ఊహించని సంఘటనలు సాయంత్రం లోపు తప్పకుండా మీరు చూడబోతున్నారు, వినబోతున్నారు. ప్రతికూలతను అనుకూలంగా మార్చుకోవడానికి శివారాధన తప్పకుండా చేసుకోండి. హనుమాన్ చాలీసా పఠించండి. ఇంకా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని ఆరాధించుకోండి. గణపతి ఆరాధన కూడా మీకు చక్కగా ఉంటుంది. మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి. అపారమైన పుణ్యాన్ని చూస్తారు. అలాగే ఇంకాస్త ఏదైనా మీకు ఆర్థిక అభివృద్ధి బాగుందని చెప్పి అనుకుంటే మాత్రం తప్పకుండా గోమాతను కూడా ఎవరికైనా దానంగా ఇవ్వండి. విశేషమైనటువంటి ఫలితాలు మీరు పొందుతారు. అలాగే మీరు చేయవలసినటువంటి మరొక ముఖ్యమైన పని ఏమిటి అంటే గోమాతను కూడా సేవించుకోండి. ఎక్కడైనా మీకు దగ్గరలో ఉన్నటువంటి గోసేవకు వెళ్ళేసి గోమాతకు కాళ్ళకు చక్కగా పసుపు కుంకుమలు రాసి బొట్లు పెట్టి చక్కగా గోమాత చుట్టూ ఎన్ని అయితే మీకు వీలుంటే అన్ని ప్రదక్షిణలు చేసుకోవడం వల్ల మీకు చాలా అంటే చాలా చక్కగా ఏదైనా సమస్యలు అంటే ఏదైనా జరగనటువంటి పనులు కూడా సజావుగా సాగి చక్కగా మీకైతే మంచిగా ఉంటుంది. రోజంతా కూడా చక్కగా ప్రశాంతంగా ఉంటుంది. గోమాత దగ్గరికి వెళ్ళి గోవుకు సంబంధించినటువంటి అంటే ఏదైనా బియ్యం పిండిలో ఏదైనా బెల్లం కానీ లేదంటే ఇంకేదైనా కలిపి చక్కగా గోమాతకు పెట్టడం. క్యారెట్లు, టమాటాలు ఇలాంటివి ఆకుకూరలు వంటివి పెట్టిన చక్కగా గోమాతకు పెట్టండి. గోమాత యొక్క అనుగ్రహం కనుక ఒక్కసారి కనుక మీకు కలిగిందంటే సకల కోట్ల దేవతల అనుగ్రహం మీకు లభించిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అందరి దేవతలు కూడా గోమాతలో ఉంటారని సత్యం. కాబట్టి తప్పకుండా మీరైతే గోమాత యొక్క అనుగ్రహం కోసం మీకు వీలున్నంతలో ఏదైనా కానీ రోజు మొత్తంలో కాసేపైనా కానీ సమయం అంటూ ఉంటుంది కదండి. ఆ సమయాన్ని మీరు దైవారాధన చేసుకోవడం వల్ల మీకు అత్యంత పుణ్యఫలం కాకుండా మీ సమస్యలు కూడా పరిష్కరింపబడతాయి. ఇంకా మీకు ఏదైనా ఎప్పటి నుండో పూర్తి కాని పనులు కూడా సైతం దైవారాధన చేసుకోవడం వలన చక్కగా మీకు ఎలాంటి ఆటంకాలు లేకుండా మీరు ఆ పనిలో పూర్తి విజయాన్ని సాధిస్తారు. అలాగే రేపటి రోజున ఉద్యోగస్తులు కానీ వ్యాపారస్తులు కానీ ఎవరికైనా కానీ చాలా అంటే చాలా బ్రహ్మాండంగా కలిసి వస్తుంది. అలాగే మీరు ఏదైతే దేని గురించి అయితే ఎదురు చూస్తున్నారో ఆ శుభవార్తలు కూడా మంచిగా మీకు వినిపిస్తాయి. అలాగే ఊహించినటువంటి సంఘటనలు ఇప్పటి వరకు మనం చెప్పుకున్నాం కదా. దేని గురించి అయితే మీరు వినాలని చెప్పి అనుకోకుండా పెండింగ్లో ఉన్నటువంటి పనుల్లో కూడా మీకు విజయం దక్కుతుంది. దాని ద్వారా మీకు ఊహించని విధానంగా మంచి మంచి సంఘటనలు జరిగి మిమ్మల్ని ఆశ్చర్యపరచబోతాయి. అలాగే ధనానికి సంబంధించినటువంటి విషయాలతో ఎవరైతే సతమతం అయిపోతుంటారో సమయానికి డబ్బు అందక ఇబ్బందులు ఎదుర్కొంటారో అలాంటి వారికి కూడా ఈ రోజున అందరిగా మంచిగా ఉంటుందని చెప్పుకోవచ్చు. చేతి నిండా కూడా ధనం ఉండేటువంటి ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. చేతి నిండా డబ్బు అంటే సంవత్సరానికి సంబంధించినటువంటి ధనం అయితే మీకు చిక్కబోతుంది. అది కూడా మీకు ఎన్నాళ్ళ నుండో కష్టానికి మీ కష్టానికి తగినటువంటి ప్రతిఫలం రాక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు కదా. దానికి సంబంధించిన వారు మాకు ఇంకా ఈ కష్టానికి తగినటువంటి ప్రతిఫలం మా చేతికి రాలేదు, ఇలాగే పెండింగ్లో ఉంటుందని చెప్పి బాధపడుతూ ఉండేవారు ఉంటారు కదా. అలాంటి వారు ఈ రోజున చేతి నిండే డబ్బు కనిపించే ఛాన్స్ ఉన్నాయి. ఈ యొక్క వృషభ రాశి తప్పకుండా శివారాధన చేసుకోవడం వల్ల మీకు ఎంతో మేలు జరుగుతుందని ప్రతిరోజు కూడా చెప్పుకుంటూ ఉన్నాం కదండి. కాబట్టి వృషభ రాశి వారు మర్చిపోకుండా ప్రతిరోజు కూడా శివారాధన చేసుకుంటూ ఉండడం వల్ల మీకు అత్యంత ఫలదాయకంగా ఉంటుంది. ఈ రోజంతా కూడా ప్రశాంతంగా ఉంటుంది. అలాగే కుటుంబ సభ్యులతో చాలా సంతోషంగా గడపబోతున్నారండి. అలాగే ఇంట్లో ప్రతి ఒక్కరితో కూడా ప్రశాంతంగా ఆనందంగా ప్రతి ఒక్కరితో ప్రేమగా సఖ్యతగా ఉంటారు. అలాగే భార్యాభర్తల మధ్య కూడా అనుకూలంగా ఉంటుంది. ప్రేమికుల పరంగా కూడా చాలా చక్కగా ఉంటుంది. అన్ని రంగాల వారికి కూడా ఈ రోజున అన్ని రకాల మిశ్రమమైన ఫలితాలే కనిపిస్తున్నాయి.
ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు రావండి. కాకపోతే ఏంటంటే ధనానికి సంబంధించినటువంటి విషయంలో కాస్త జాగ్రత్త పడవలసినటువంటి అవసరం అయితే అనిపిస్తుంది. కాబట్టి వృషభ రాశి వారు ఈ ఒక్క దాని గురించి జాగ్రత్త పడండి. మిగతాదంతా కూడా సానుకూలంగా ఉంటుంది. వృషభ రాశి వారికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.